శనార్థులు మళ్ళొచ్చింది మీ లచ్చమ్మ మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని షురియేద్దామా హెడ్లైన్స్. దశ తిరుగుతున్న దేవుని మాన్యాలు, కబ్జాల కథలన్నీ ఇప్పటికెళ్ళి కట్. డైలీ సీరియల్ అయిన రుణమాఫీ, రైతులతోని లీడర్ల దాగుడు మూతలు. జోరు వెంచి కారెక్కుతున్న తెలుగు తమ్ముళ్ళు, చూసి రమ్మంటే అటే కూర్చుంటున్న ఎమ్మెల్యేలు. ఖైరతాబాద్ గణపతికి లడ్డూ కష్టం, దేవుణ్ణే డిసైడ్ చేస్తున్న తాపేశ్వరం. గ్రేటర్ పోలీస్ వల్ల గ్రేటెస్ట్ టార్గెట్, ముక్కు విండితే 3 కోట్లు. సిరిసిల్ల రోడ్డు మీద గమ్మతి పట్ట పగలే తీన్మార్ చేస్తున్న జనాలు. ఏందో మొన్నటికెళ్ళి దేవుడు రోజు మన తీన్మార్ వార్తలకు వస్తూనే ఉన్నాడు. నిన్న దొంగోన్ని రాములోరు పట్టుకొని ఉండి కాపాడుకున్నాడా? ఇక ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరూ కలుసుకొని ఇంకో మహిమ చూపించే పనుల పడ్డరా ఏంది అనిపిస్తుంది నాకు. నిజం, ఈ వార్త చూస్తే దేవుడి మహిమనా లేకుంటే సీఎం సార్ పనితనమా మీరే తెలుసుకోర్రి. తమ్ముడే పేకాటనే అంటున్నాడు కేసీఆర్ సారు. గురుకులు గాని దాని తాత గాని సర్కార్ భూములను తేలితే పోయి కడీలు వాతుండ్రని చెప్తున్నాడు. మొన్నటిదాకానేమో ఇండ్లు కట్టుకొని కబ్జాలు పెట్టుకున్న గురుకుల్ ట్రస్ట్ గోకుల్ భూములు గుంజుకున్నాడు కదా. ఇక ఇవాళ జిహెచ్ఎంసీలో 172 ఇండ్లు పొతం పెట్టించిండు. ఇప్పుడు కూల్చివేత్తలు కడీలు వాతి కబ్జాలు తీసుకునే కార్యక్రమం రాష్ట్రం అంతా విస్తరించింది అనుకోరాదు. రాష్ట్రంలో ఏడేడు ఉన్నాయో దేవుని మాన్యాలు అన్నిటి లెక్కలు తీపిస్తున్నాడట. నిన్న దేవాదాయ శాఖ వాళ్ళతో మీటింగ్ పెట్టిండు. చెప్పుండ్రి మన రాష్ట్రంలో దేవుని మాన్యాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయని. సార్ మన రాష్ట్రంలో 84,000 ఎకరాల భూమి దేవుని పేరు మీద ఉన్నది సార్ అని చెప్పిండట. మరి అందులోకి వెళ్ళి ఎంత మాయమైందంటే 17,000 ఎకరాల భూమిని కబ్జాలు పెట్టుకున్నారు సార్ అని చెప్పిండట. మీకేమైనా ధమాకున్నదా? మీరంతా పని చేస్తుండగానే గిన్నె ఎకరాల భూమి ఆడికెళ్ళిపోయింది. ఏం తమాషా చేస్తున్నారా, పొరగాల పరాశకం అనుకుంటున్నారా? తీరు లెక్కలు ఎవరెవరి దగ్గర ఎన్ని ఉన్నాయని గదిరిచ్చిండట. సార్ అది లీడర్లే ఎక్కువ గుంజుక తిన్నారని చెప్పబోతుంటే కూడా పూరాగా వినకుండానే లీడర్లు లేరు గీడర్లు లేరు, తమ్ముడే పేకాటనే, ఎవ్వరి దగ్గర ఉన్నా ఇడిచిపెట్టకుని మొత్తం గుంజుకరాండ్రి, దేవుడంటే ఎట్లా కనిపిస్తున్నాడు మీకు అని కోపమైందట. గుంటెడు జాగా కూడా ఇయ్యొద్దు, ఈయనోడు ఎవడో నాకు చెప్పుని వాని సంగతి చూస్తా అని చెప్పిండట. ఇక మళ్ళొక వారం 10 రోజులకు మళ్ళా మీటింగ్ పెట్టి 7 దాకా వచ్చిందని ఎంక్వైరీ కూడా చేస్తా అన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్కే కాదు దేవుళ్ళకు కూడా మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నది. నిజంగా నువ్వు తోపు సార్. పక్క రాష్ట్రం సీఎం చంద్రాలంతా అదృష్టవంతులు గి దునియాలనే లేరు. సారు చుట్టూత తిరిగి ప్రియ శిష్యులే ఆయనను గింత కిస్మత్ గల మనిషిని చేసిర్రు. ఎట్లనో తెలుసా చెప్తా. చంద్రాలు ఎన్నడో చేసిన పని వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలే. గురువు చూపిన గా బంగారు తొవ్వల్నే కొంచెం కూడా మరవకుండా ఇప్పుడు నడిచే పనిలో పడ్డారు. ఇక వాళ్ళు నడుసుడు చూస్తే నా సామి రంగా సైకిల్ పార్టీ చంద్రాల పేరు ఎడుకోబోతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టు నిన్న చంద్రబాబు తెలంగాణలో తెలివికల్ల తమ్ముళ్లతో మీటింగ్ పెట్టిండట. పెట్టి జర తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి, మళ్ళా మన పచ్చ పార్టీ జెండా పటపటలాడాలి మొగుల మీద అన్నాడట. అంటే బంగారు తమ్ముళ్ళు ఏం చేయాలి? అయ్యో అధినేత ఆదేశిస్తున్నాడు కాబట్టి పార్టీని పటిష్టం చేసి 2019 ఓట్ల వరకల్లా అత్తరు కొట్టి ముస్తాబు చేయాలి. అట్లా చేయాలంటే ఇదివరకు సంధి కష్టపడాలనుకోవాలి కదా. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ఏం చేసిండట ఎరికేనా? చంద్రాలు ప్రధాన శత్రువు కేసీఆర్ సార్ను ఇంటికి రామని పిలిచిండట. మా ఇంటికాడికి వెళ్ళి గొర్రెపొడేల బండి తీస్తున్నా సారు, జర వచ్చి రిబ్బన్ కట్ చేసి పొమ్మని. శత్రువు తమ్ముడు పిలిచినాక కేసీఆర్ సార్ ఓడా పోయి శబాస్ తలసాని ఇప్పుడు తెలంగాణ బిడ్డే అనిపించుకున్నావు, ఇక ఇదివారు సంధి నిన్ను పూరాగా తెలంగాణ బిడ్డగానే చూడాలనిపిస్తున్నది నాకు అన్నాడట. నువ్వు గిదేం చూసినావు సారు? మన తెలంగాణ తెలుగు ఎమ్మెల్యేలు చాలా మంది రేపు పలారం బండ్లు తీస్తా అంటున్నారు, వాళ్ళు కూడా నీతోనే రిబ్బన్ కట్ చేపియాలని చూస్తున్నారని చెప్పిండట. చంద్రాలేమో పార్టీని డెవలప్ చేయమంటే తమ్ముళ్ళు పార్టీని ఇచ్చిపెట్టే పనులు ఉన్నారు. ఆషాఢ మాసం అడ్డమొచ్చి ఆగిపోయినరట, కానీ లేకపోతే ఇదివరకే పోయి అంబాసిడర్ కార్ల కూలబడనట. పాపం ఈ ముచ్చట తెలియక చంద్రాల సార్ మీటింగ్ పెట్టి మళ్ళా వీళ్ళకే అప్పచెప్పిండట తెలుగుదేశం సైకిల్ రిపేర్ చేయమని. వాళ్ళు ఆ సైకిల్ కున్న పుల్లలు, గంట, హ్యాండిల్, టీప్ టైర్ల కాడికెళ్ళి అన్ని తీసుకొని కారెక్కబోతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలున్న తెలంగాణ ఎమ్మెల్యేలు సగం
బడాయి చంద్రునికి చుట్టూ సుక్కల చూపించబోతున్నారన్నట్టు. హైదరాబాద్, వరంగల్, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలు పోవుడైతే పక్కా అంటున్నారు. పాపం చంద్రాలకి ముచ్చట తెలియక వీళ్ళకే అప్పచెప్పిండట తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయండి తెలంగాణలని. పరమానందే శిష్యులకు కూడా దమాక్ ఖరాబ్ అయ్యే షాకి ఇవ్వబోతున్నారు తమ్ముళ్ళు చంద్రాలకు. ఈ శుభముహూర్తం శ్రావణ మాసంలో వస్తున్నది. తగ్గుడు లేదు లేదు అస్సలే తగ్గం. తగ్గుతామని మీకు ఎవరైనా చెప్పిండ్రా? ఇగో గిదే మాట అచ్చరం పొల్లు పోకుండా అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటు తెలంగాణ సర్కారు చెప్తూనే ఉన్నది. అది ఏందో కానీ రెండు రాష్ట్ర పోళ్ళు ఒక్కటే మాట మీద ఉన్నారు. మరి తగ్గుడే లేనప్పుడు చేసుడెప్పుడు చూసుడెప్పుడు? సమస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోన్న యావత్ మంది రైతులు జర్రంత జాగ్రత్తగినుర్రి. రుణమాఫీల మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇంకెసోంటి నిర్ణయం తీసుకోలేదట. మాఫీలు చేయాలన్నా అద్దా అన్న మాట మీద ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయట. అవి ఎప్పటిదాకా అనేది వాళ్ళే కాదు, పెద్ద పేరు మోసిన జ్యోతిష్యులు కూడా చెప్పలేరట. ఈ ముచ్చట చెప్పింది రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ గాంధీ సారే. కానీ చూసిర్రా, ఇటు దిక్కు కేసీఆర్ సారు, అటు దిక్కు చంద్రాల్ సారు ఎలక్షన్ల ముందు ఏమన్నారు? రుణాల మాఫీ చేస్తాం, రైతుల ముఖంలో నవ్వు చూపిస్తామని చెప్పి కుర్చీలో కూర్చున్నారు. లాస్ట్కి వస్తే ఏమైంది? మాఫీలు చేద్దామని మా మనుషులున్నా బ్యాంకుల్లో ఎటు సప్పుడు చేస్తలేరు, చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళకి ఇట్లా సరే అనగానే అప్పులన్నీ మాఫీ అని అన్నారు. కానీ ముచ్చట ముంగడికి పోతే కదా. కానీ ముఖ్యమంత్రుల సార్లు ఒక్క మాట, రైతుల రుణాలు మాఫీ చేయాలనే మీ సంకల్పం చాలా గొప్పదే. బ్యాంకోళ్ళు చేయబట్టి మీరు కూడా ఎంత తక్లీఫ్ అవుతుర్రో మేము అర్థం చేసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు సరే అంటేనే మాఫీ అవుతుందనే ముచ్చట మీకు తెలియందా? గట్లా చేయకుండానే ముందడికి పోతురి. చివరికత్తే ఈ కథయే. కానీ ఇప్పటికైనా బ్యాంకోళ్ళు ఏదో ఒకటి చేస్తారని వాళ్ళ మీద బరువేయకుండా మీరే ఎట్లనో మాఫీ చేయుర్రి. ఏడికెళ్ళన్నా పైసలు తీసుకురాండ్రి. చెప్పిన మాట జల్దిన నిలబెట్టుకోర్రి. యాస్టకచ్చి అప్పులు చేసేటోళ్ళే కట్టుకుంటారు తీ అని మీ మనసులు ఏమన్నా ఉంటే తీసేయుర్రి దయచేసి అని అంటుర్రు సార్ రైతులు. హైదరాబాద్ అంటే చార్మినార్ యాదికస్తుంది. హైదరాబాద్ అంటే చార్మినార్ యాదికస్తుంది. అంటే హైదరాబాద్ అనుకున్నా అప్పుడప్పుడు చార్మినార్ యాదికస్తూనే ఉంటుంది అనుకోర్రి. ఇక సికింద్రాబాద్ అంటే బోనాలు జరుగుతున్నాయి కదా, మాంకాలమ్మ యాదికస్తుంది. మరి ఖైరతాబాద్ అంటే ఏం యాదికస్తుంది? అగ్గో మీరే అనేసిండ్రు కదా నేను చెప్పకముందే. వినాయకుడు ఓ గింత పెద్దగా ఉంటాడట అక్కడ. మరి ఈసారి ఎంత పెద్దగా ఉంటాడో తెలుసా? ఎవరిని అడుగుదాం? ఎవరిని అడిగితే చెప్తారు? ఫస్ట్ అయితే ఖైరతాబాద్కు పోయేద్దాం, నడుర్రి. వినాయక చవితి దగ్గర పడుతుందంటే అందరికీ ఖైరతాబాద్ వినాయకుడు యాదికి వస్తాడు కదా. మరి ఈసారి ఇక్కడ గణేశుని సైజ్ ఎంత, ఎన్ని అడుగులు ఉంటాడు, పోయినసారి కంటే పెద్దగా ఉంటాడా కుర్సగా ఉంటాడా అని మనసులో చాలా మంది కొట్టుకుంటుంది. అగ్గో గట్ల కొట్టుకున్నప్పుడు విగ్రహం తయారు చేసేటోళ్ళని అడగకుర్రి దయచేసి. అలాగే తెలియదు. డైరెక్ట్ తూర్పుగోదావరి జిల్లాకు పోర్రి. ఆడ తాపేశ్వరం అనే ఊరుంటుంది. ఆ ఊళ్ళో సురుచి ఫుడ్స్ అంటే ఎవ్వలన్నా చెప్తారు. ఆ షాపుకు పోర్రి. ఆ షాపుల్నే మల్లిబాబు అనే మనిషి ఉంటాడు. గా మనిషిని పోయి అడిగితే కరెక్ట్గా చెప్తాడు. ఈ మల్లిబాబు ఎవలో కాదు, ఖైరతాబాద్ వినాయకుని చేతులుండే లడ్డూ తయారు చేసే మనిషి. అరే లడ్డూల మనిషి అంటే లడ్డూ సైజ్ ఎంత ఉంటుంది, అందులో చక్కెర ఎంత పోసిర్రు, నూనె ఎంత పోస్తారనే సంగతి తెలుస్తుంది. కానీ విగ్రహం పొడుగు ఎడల్పుల గురించి ఈయనకేం తెలుసు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు లడ్డూ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి విగ్రహం సైజును ఇక్కడ డిసైడ్ చేస్తుర్రట. ఈసారికి 5 టన్నుల లడ్డూ తయారు చేస్తుండట మల్లిబాబు. ఇక లడ్డూ వినాయకుని చేతులు ఆగేదందుకు, వానల తడవకుండా అందరికీ మంచిగా కనిపించేదందుకు పెద్ద పెద్ద ఇంజనీర్లతోని ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేస్తుర్రట. మొత్తానికి తాపేశ్వరం లడ్డూను కాపాడుకునేందుకు ఖైరతాబాద్ వినాయకుని సైజును ఎంత పెంచుడు ఎంత తగ్గించుడు అనేది డిసైడ్ అవుతుంది. అంటే లడ్డూ కోసం దేవుని సైజే మారిపోతుంది అన్నట్టు. కానీ రాను రాను ఖైరతాబాద్ వినాయకుని మీద ఆయన చేతులున్న తాపేశ్వరం లడ్డే గెలిచేటట్టున్నది. మీరు ఒక్క పారన్న రోడ్ల మీద కనిపించే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి ఆలోచించిండ్రా? అంటే నాకైతే హైదరాబాద్కి వచ్చినాకనే తెలిసింది పోలీసు వాళ్ళల్లో ఆ రకం పోలీసు వాళ్ళు కూడా ఉంటారని. లేకుంటే మన ఊళ్ళల్లో వాళ్ళు ఏడుంటారు చెప్పుర్రి, ట్రాఫిక్ ఆమన్నా. సరే కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రాత్రి బగలు ముక్కులకు గుడ్డలు కట్టుకుంటా ఒక గొప్ప పని చేసిండ్రట. అదేందో చూడురి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళని ఇడిచిపెడితే సర్కార్ మీద బరువు కాకుండా వాళ్ళ జీతాలు వాళ్ళే సంపాదించుకునేటట్టున్నారు. ఇట్లా చెప్తుంటే మీకు ఇంకో తీరుగా అర్థమవుతున్నట్టుంది. కానీ తొందరపడి తప్పుగా అర్థం తీసుకోకుండ్రి. మేము చెప్పేది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వసూలు చేసే చలాన్ల పైకం ముచ్చట పురాగి నుండ్రిగా. రాంగ్ రూట్ల బండ్లు నడిపినా, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద బండ్లు ఆపినా,
బండి కాగితాలు డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా ఇట్లా అన్నిటికీ చలానాలు రాసి పైకం వసూలు చేస్తుంటారు కదా. అగో అట్లా నెలకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సర్కార్ ఖజానాల జమ చేసే పైకం ఎంతో ఎరికేనా? ఏం తక్కువ 3 కోట్ల రూపాయలట. ఏడాదికి 36 కోట్లు వసూలు చేస్తున్నారట. 100 రూపాయల కాడికెళ్ళి ఎక్కువలో ఎక్కువ 5,000 రూపాయల దాకా చలాన్లు రాస్తున్నారట. మరి ఇట్లా ఉట్టిగానే పబ్లిక్ జేబులు ఖాళీ చేస్తేందుకో పనిలేకనో రాస్తున్నారు అనుకునేరు. ఇట్లా చేస్తేనే రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు, యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయని చేస్తున్నారట. కానీ ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే చలాన్లు కడతాందుకు పబ్లిక్ కూడా ఏం వెనక పోతలేరట. చలానాల పైకం నెలకింత ఎక్కువనే పెరుగుతుందట కానీ తక్కువనైతే అయితలేదట. అందులో సైబరాబాద్ ఏరియాలో ఇంకా ఎక్కువ పైకం వసూలు అవుతుందట. ఏం పని పాడైంది చలానాలు కట్టేటోళ్ళది? ఏమన్నా అక్కడికొచ్చే పనేనా? ఇట్లా చేస్తే ఆల జేబులకే తూట్లు పడే. మంచిగా నిమ్మలంగా అన్ని కాయిదాలు దగ్గర పెట్టుకొని సరిగ్గా బండ్లు నడిపితే చలాన్లు కట్టి అక్కడే ఉంటుంది. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? పబ్లిక్ కు తక్లీఫ్ ఎందుకు వస్తుంది? అట్లా చేసేటోళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక పారి. మీకెట్లా అనిపిస్తుందో గాని మా మల్లన్న చేసే పనులు చూస్తేనైతే నాకు మస్తు కోపం వస్తుంది. అరే నేను వార్తలు పట్టుకురమ్మని దోల్తే ధర్నాలు నిరాహార దీక్షలు చేసుకుంటా కూర్చుంటాడు. మరి ఇయ్యాల ఏ మెలుగా పెడుతున్నాడో సారు అరుచుకుందాం ఆగుర్రి. ఓ అయ్యా సారు నిన్నే. ఏహే పో, ఒక పారి చెప్తే అర్థమైతలేదా? చిల్లర లేవంటే ఏ మల్లన్న ఏం మాట్లాడుతున్నావు? అయ్యో లచ్చావా, నువ్వేనా ఇప్పుడు నన్ను పిలిచింది? నేను కాకుంటే ఇంకెవరనుకున్నావో? ఇంతకు ముందుకు ఒక ఆమె అడక్క తింటా వచ్చి అయ్యా సారు అన్నది, సేమ్ నీ లెక్కనే అన్నది. అయితే నా గొంతు గుర్తుపట్టవా? నా మనసు అంతా ఈ బిల్లు తయారు చేసుట్లనే పడ్డది. అయినా నువ్వు కూడా మల్లన్న అని పిలవాలే గాని అయ్యా సారు అని ఆల లెక్కనే పిలిస్తే ఎట్లా చెప్పు? సరే గాని ఏంది ఏదో బిల్లు బిల్లు అంటున్నావు? కరెంటు బిల్లా పాల బిల్లా ఏందది? రాష్ట్ర పునర్విభజన బిల్లు. ఏంది నువ్వు రాష్ట్ర విభజన బిల్లు తయారు చేస్తున్నావా? ఏంది మల్లన్న తయారు చేయొద్దని రాజ్యాంగంలో రాసి ఉన్నదా? అని ఇగిలియబడుతుంది. అట్లెందుకుంటది గాని రాసి ఎవరికి పంపిస్తావు అని. మొన్న లోక్సభలో నిన్న రాజ్యసభలో పోలవరం బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేసిన మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ తానికే పంపుతా. నువ్వు పంపితే వాళ్ళు పట్టించుకుంటారు. అగో గా చంద్రాలు వెంకయ్య నాయుడు అవద్దని చెప్తేనే వింటారు, నేను నిజం చెప్తే వినరా? ఏందో నువ్వు చెప్పే నిజం. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ ఆంధ్రాలో కలుపుతున్నామన్నారు కదా. అవును, ఏ లెక్కతో కలుపుతున్నామని చెప్పిన వాళ్ళు. గా ఊర్లో ఇదివరకు ఆంధ్రాలోనే ఉండేనట కదా. అబ్బా సరిగ్గా చెప్పినావు లచ్చవ్వా, నా నోటికి ఇంకెక్కువ పని లేకుండా చేసినావు. ఏందో సరిగా చెప్పరాదు. 1956 కంటే ముందుగాల ఇవన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయన్నారు కదా. అవును, అట్లనే కదా పువ్వు గుర్తోళ్ళు చెయ్యి గుర్తోళ్ళు చెప్పి బిల్లు పెట్టిండ్రు. మరి అట్లయితే 1948 కంటే ముందుగాల తెలంగాణ ఎట్లుండే? ఏమో నేను అప్పుడు ఉట్లే, నాకు ఎరకలే. నీ పిల్లకిన వారెద్దు, అన్ని కండ్ల ముంగట అయితేనే తెలుస్తాయి. కాదు గాని నాకు తెలియదు, నువ్వే చెప్పు. చెప్తాయిను. 1948 కంటే ముందుగాల ఇప్పుడు తెలంగాణ అని పిలుస్తున్న ప్రాంతం అంతా అప్పుడు హైదరాబాద్ రాజ్యం అనేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ ఎంతుందో ఇంతకంటే డబల్ ఉండే అప్పుడు హైదరాబాద్ రాజ్యం. ఏంది ఇట్లా కాకుండా ఇంకా పెద్దగుండేనా? ఎక్కడుండే? అటు కర్ణాటకలో రాయచూరు, బీదరు, గుల్బర్గా అన్నీ అటుండే. మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఇవన్నీ ఇటుండే. ఇంకా నాకు ఎప్పొస్తలేదు కానీ బొచ్చెడున్నాయి. గంత పెద్దగుండేనా మన హైదరాబాద్ రాజ్యం? మరి ఏమనుకున్నావు? అగో అందుకే వాళ్ళన్నట్టుగానే తెలంగాణ ఇమ్మని బిల్లు తయారు చేస్తున్నా. ఏమొస్తుంది మళ్ళా గట్ల చేస్తే? చాలా వస్తుంది. రాజోలి బండ నీళ్ళ పంచాయతీ అవుతుంది, ఇంకా చానున్నాయి బొచ్చడి. ఇటువంటి పంచాయతీలు ఏముండయి. ఇక అయినా గాని కర్ణాటకలు ఉన్నోళ్ళు మహారాష్ట్రాలు ఉన్నోళ్ళు గిన్నేళ్ళు అయినాక ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నోళ్ళంతా ఒప్పుకుంటేనే ఇడగొట్టిర్రా? అవును మల్లన్న, నాకు అర్థమైంది గాని నువ్వు రాయిగా. హబ్బా నీకు డబ్బున్నే అర్థమైంది. ఇక నాకు చాలా పని ఉన్నది. ముసలోడికి చాలా ఎచ్చుడుంటది. సరే మల్లన్న నీ ఇష్టం. రైతులు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? వ్యవసాయం చేస్తారు, అవి ఇవి పంటలు పండించుకుంటారు. ఇక రుణమాఫీలు చేస్తామన్న లీడర్లను నమ్మి మంచిగా ఓట్లేస్తారు. ఇక ఇంతకెక్కువ వాళ్ళకి ఏం తెలియదు. అందుకే లీడర్లది ఆడిందే ఆట పాడిందే పాట నడుస్తుంది అనుకుంటుర్రా? కాదు, వాళ్ళకి ఇంకా చాలా తెలుసు. చూడు అన్న ఏం తమాషా చేస్తున్నారు చూడండి. రైతులంటే అందరికి అగ్గ దొరికినట్టే చేస్తున్నారు అంతా. ఓ దిక్కు రుణమాఫీ అని, ఉచిత కరెంట్ అని సర్కారు వాళ్ళు ఆడుకుంటుంటే, ఇంకో దిక్కు ఇత్తనాల కంపెనీ వాళ్ళు, ఎరువులు అమ్మేటోళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఇక ఎంతకని ఒప్పుకోబడతారు? ఎన్నడో ఒకనాడు ఎదురు తిరుగుతారు. ఇగో గట్లనే కరీంనగర్ జిల్లా జమ్మికుంటల
రైతులు ఎట్లా ఎదురు తిరిగినరో చూడుండ్రి. ఎదురు తిరుగుడే కాదు, వాళ్ళని మోసం చేసిన కంపెనీ ఏజెంట్ దుమ్ము దులిపి ఎంబడేసుకపోయినరు. ఇగో గీ ఆస్మాన్ రంగు బుషోట్ వేసుకున్నాడు అమెరికా ఇత్తనాల కంపెనీకి ఏజెంట్ అట. మా కంపెనీకి వరిత్తనాలు కావాలి, మీ తాన కొనుక్కపోతామని చెప్పి పంటలేపించిండట. ఏం తక్కువ 40 ఎకరాలల్లో 20 మంది రైతులు పంట పండించి అని చేతిలో పోసిండ్రట. పోసిన పాడుగాను 3 నెలలైనా కానీ మనిషి జాడలేడు, పైసలు ఇయ్యలేదు. దొంగతనంగా ఒకరికి ఎరక లేకుండా ఒకరికి HDFC బ్యాంకుల అకౌంట్లు తెరిచి చెక్కులు రాసిచ్చిండ్రట. అవునా అనే అన్నా? ఫోన్ చేస్తే దానికి చెప్పులేదు, కటింగ్ ఎంత అయిందని చెప్పులేదు, గిన్ని పైసలు అని చెప్పులేదు. కొందరికి దొంగతనం అచ్చుడు ఇచ్చుడు కథ. నేను గీ ఊరిపోతాను, గా ఊరిపోతాను. ఇక ఏటీఎం కార్డులు, చెక్కులు ఇవి పట్టుకొని బ్యాంకులకు పోతే అలా ఖాతాల పైసలు లేవని బ్యాంకు వాళ్ళు బయటికి వెళ్ళగొట్టిండ్రట. ఏటీఎంలోకి పోతే పనిచేయని కార్డు ఎందుకు పెడుతున్నారని మిషన్ అడుగుతుందట. ఏజెంట్కు ఫోన్ చేస్తే ఆ నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అని సమాధానం వస్తున్నదట. ఇకేం చేస్తారు, కడుపుల మండి కావాలి కాసి ఇట్లా ఆఖరికి ఇట్లా దొరకబట్టిండ్రు. ఇగో గీనని చూస్తే వాళ్ళంతా ఎంత కోపం మీద ఉన్నారో తెలుస్తుంది. మరి ఊకుంటారా, షాకిర్ చేసిన వాళ్ళే. ఇగో గీమెను చూడుండ్రి, గా ఫోన్ ఇరా బడివే, నేను ఫోన్ చేస్తా నీ పైన వాళ్ళనరో అంటుంటే ఇస్తలేడట. ఇక అడిగి అడిగి యాస్టకొచ్చి ఎత్తుకపోయి కార్లో కూసబెట్టిండ్రు. ఇక చెప్పే పెద్ద మనిషి, అందరికి కలిపి ఎన్ని పైసలు రావాలి? దాదాపు ఒక 30 లక్షలు రావాలి. ఇక 30 లక్షల లెక్క లేదు, మాకు కాంత సిటీలు లేవు. మాకు వీళ్ళంతా మహబూబ్ నగర్ జిల్లా సూరారంకెల్ వచ్చిన రైతులట. ఈ కథ అంతా ఆడ నడిపించి ఇడికి వచ్చిందట. మొత్తానికి జాడ కనుక్కొని వచ్చి వాళ్ళ ఊరికి పట్టుకపోయినరట. పుణ్యానికి వచ్చిన ఈ రైతుల పైసలంటే ఎంత కష్టం చేస్తే పంటలు పండుతాయి. వీళ్ళని చూసినాకనన్నా రైతులను మోసం చేసే వాళ్ళకు బుద్ధి వస్తుంది. మీరు చేసింది 100కి 100 రూపాయలు కరెస్టు. ఇట్లనే చేయాలి, ఇట్లా చేస్తేనే ఇసొంటోళ్ళ రోగం తిరుగుతుంది. కొన్ని నిజాలు అబద్ధాలు అవుతాయి, కొన్ని అబద్ధాలు పుకార్లు అవుతాయి, కొన్ని పుకార్లు నిజాలు కూడా కావచ్చు. ఏంది నేను చెప్పేది ఏం అర్థమవుతలేదా? ఇప్పుడు ఒక వార్త చూపిస్తా, అది నిజమా అబద్ధమా పుకారా మీరే తెలుసుకోరి. గీడొక నల్లబోడు కనబడుతుందా మీకు? మన తాన ఎంతమంది పోరగాళ్ళు పని లేక తిరుగుతున్నారనే ముచ్చటంతా ఈ నల్లబోడు చూపెడుతుంది అన్నట్టు. ఎట్లా అంటే జరొక్క పారి మంచిగా చూడుర్రి, దాని మీద ఏం రాసినదో. పైన 2 లైన్లు ఇడిచిపెట్టి 3వ లైన్ కాడికెళ్ళి చూడుర్రి, డబ్బాల జాబ్స్ అని రాసినది. అంటే నౌకర్ల ముచ్చట అన్నట్టు. ఫస్ట్ లైన్ లో ఫిట్టర్ ఉద్యోగాలు 11, దాని కింద ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 6, లాస్ట్ కి వెల్డర్ ఉద్యోగాలు 6, మొత్తం కలిసి 23 నౌకర్లు ఉన్నాయి. ఇప్పుడు గీళ్ళని